హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ -1281 పాయింట్స్ డౌన్ అయ్యి 81,148 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 -346 పాయింట్స్ డౌన్ అయ్యి 24,578 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా -444 పాయింట్స్ డౌన్ అయ్యి 54,940 పాయింట్స్ డౌన్ అయిపోయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా డౌన్ గానే ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మార్కెట్స్ అనేది బాగా ర్యాలీ అయ్యాయి కదా, వాటి బాగా ర్యాలీ అయిన తర్వాతకి ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా జరిగింది మన ఇండియన్ మార్కెట్లో. అసలు మార్కెట్లో ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం ఈ రోజు. నేషనల్ లెవెల్గా అలాగే ఇంటర్నేషనల్ లెవెల్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏందో చూద్దాం. నిన్న ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ యుఎస్ అండ్ చైనా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ డీల్ వల్ల అన్ని మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ అనేవి కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. అండ్ ఈ రోజు మన సౌత్ ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే కూడా ఈ రోజు అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కొన్ని మార్కెట్స్ మాత్రం కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్ లైక్ అండ్ జపాన్ మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. 2009 తర్వాతకి ఇంత ర్యాలీ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నారు డేటా బట్టి. అండ్ ఈ రోజు డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ గా అయింది. దానివల్ల యుఎస్ లో బాండ్ ఈల్డ్స్ అనేది స్ట్రాంగ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగింది ఈ రోజు. అండ్ డాలర్ స్ట్రాంగ్ అయింది కాబట్టి గోల్డ్ రేట్ అనేది తగ్గింది ఈ రోజు. మన ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్టర్డే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది మన ఇండియన్ మార్కెట్ లో. అలాగే ఇండెక్స్ లో హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రోజు బాగా డౌన్ అయిపోయాయి. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కొటాక్ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ లాంటి స్టాక్స్ అనేది బాగా డౌన్ అయింది ఈ రోజు. దానివల్ల 502 పాయింట్స్ అనేది నెగిటివ్ గా ఉంది ఈ రోజు సెన్సెక్స్ లో. అంటే స్టీల్ స్టాక్స్ కూడా బాగా ప్రెషర్ ఉంది ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో. యుఎస్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన టారిఫ్స్ వేయాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. దీనితో పాటు యుఎస్ అండ్ చైనా మధ్యలో ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఇమ్మీడియట్ గా అంత పాజిటివ్ న్యూస్ అయితే కాదు. ఎందుకు అనంటే చైనా పైన టారిఫ్స్ ఉన్నప్పుడు ఆల్ ఓవర్ గ్లోబల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా మన ఇండియా సైడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూసారు. ఇప్పుడు ఆ డెసిషన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే విత్డ్రా అయిపోతారా అనేది ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఈ రోజు బాగా పెరిగాయి. అండ్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ బాగా పెరిగింది. దీనివల్ల డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అయింది. అండ్ మన ఇండియన్ రూపీస్ అనేది తగ్గిపోతా ఉంది కంటిన్యూగా. దీంతో పాటు మన ఇండియా రూపీస్ పైన ప్రెషర్ అనేది పడుతుంది. గోల్డ్ రేట్ కూడా బాగా తగ్గింది రోజు యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల. ఫస్ట్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న స్టీల్ ప్రొడక్ట్స్ పైన కూడా టారిఫ్స్ వేయాలని ఆలోచిస్తుంది. ఈ డెసిషన్ ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. యుఎస్ ప్రస్తుతం అయితే మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 25% ఆఫ్ ద టారిఫ్స్ చార్జ్ చేస్తా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా టారిఫ్స్ వేయాలని ఆలోచిస్తుంది. దీనికి గాను మన ఇండియా ఎక్స్పోర్ట్స్ $7.6 బిలియన్ వర్త్ ఏదైతే బిజినెస్ జరుగుతూ ఉందో అది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు ఒకవేళ టారిఫ్స్ కనుక వేస్తే. దాంతో పాటు మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి టారిఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా చైనా పైన కూడా 12% అది టారిఫ్స్ వేశారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చీప్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో. దీనివల్ల కూడా మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ లోకల్ గా ప్రొడక్షన్ జరగడానికి, కంపెనీస్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. రోజు డిఫెన్స్ స్టాక్స్ 7% పెరిగాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అండ్ సోలార్ ఇండస్ట్రీస్. ఎందుకు పెరిగాయి అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఫినిష్ అయిపోయింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే దీని తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కంట్రీని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మన ఇండియా ఈ వార్లో విన్ అవ్వడానికి మన ఇండియాలో డెవలప్ చేసినటువంటి డ్రోన్స్, మిసైల్స్ వల్లనే మనం ఈ వార్ విన్ అయ్యామని చెప్తున్నారు. మన ఇండియాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 1.27 lakh crore కి టచ్ అయింది FY24 లో. అలాగే లాస్ట్ 2014 నుంచి చూసుకుంటే కూడా 174% ఇంక్రీజ్ అయింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా వచ్చేస్తుంది మన కంట్రీ ఆల్ ఓవర్ వరల్డ్ 100 కంట్రీస్ కి. దీని ద్వారా మనకి ఇన్కమ్ వచ్చేది ఏంటంటే మన కంట్రీకి 21,083 crore ఇన్కమ్ వచ్చింది FY24 లో. 2014 నుంచి కూడా మన కంట్రీ సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం మన ఇండియాలో డెవలప్ అయినటువంటి ఆకాశ్ మిసైల్స్ కానీ అండ్ డ్రోన్స్ కానీ బాగా యూజ్ అయ్యాయి మన కంట్రీ వార్ లో విన్ అవ్వడానికి. నెక్స్ట్ యాంటిక్ బ్రోకింగ్ వాళ్ళు మాజిగాండాక్ షిప్ బిల్డింగ్ అలాగే గార్డెన్ ట్రీ షిప్ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఒక డేటా రిలీజ్ చేశారు. అదేంటంటే FY26-27 కి గాను వీళ్ళ ఆర్డర్ బుక్ 5 times గ్రో అవుతుందని చెప్తున్నారు. దీనికి గాను ఇండియన్ డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేసిందని చెప్తున్నారు. వీళ్ళకి ఇంకా ఫర్దర్ గా కొత్త ఆర్డర్స్ కూడా రావచ్చని తెలుస్తుంది 26-27 లో. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ
డిఫెన్స్ ఆర్డర్ అనేది 54,000 crore వర్త్ ఆర్డర్ అనేది కూడా అప్రూవ్ చేసింది ఈ కంపెనీస్ కి. అలాగే FY 26-27 కోసం 2.3 lakh crore విలువైన ఆర్డర్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని డిఫెన్స్ కౌన్సిల్ ఇంకా అప్రూవ్ చేయడంలో పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఈ మధ్యన ఈ స్టాక్స్ అనేది బాగా రియాక్ట్ అయ్యాయి మన కంట్రీలో ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్ వల్ల. అండ్ ఈరోజు పవర్ మెక్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ పవర్ మెక్ కంపెనీ అంటే ఈ కంపెనీ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ని ఆపరేటింగ్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ గా చేస్తుంది. ఈ కంపెనీ సివిల్ వర్క్ లో అండ్ మైనింగ్ లో కూడా ఉంది ఈ కంపెనీకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ వచ్చింది టౌన్షిప్ బిల్డ్ చేయడానికి. ఈ ప్రాజెక్ట్ టోటల్ వర్త్ వచ్చేసి 972 crore అని తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చింది ఈ డీల్ అనేది. ఈ డీలు యాదాద్రిలోని థర్మల్ పవర్ స్టేషన్ లో స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండిపెండెంట్ క్వార్టర్స్ ని, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ ని, అలాగే కమర్షియల్ బిల్డింగ్స్ కూడా డెవలప్ చేస్తారు. ఈ టౌన్షిప్ లో భాగంగా వీళ్ళు స్కూల్స్, హాస్పిటల్స్, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, అలాగే ఫంక్షన్ హాల్స్ అండ్ రెయిన్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ కానీ బిల్డింగ్స్, పార్కింగ్ ప్లేసెస్ ఈ టౌన్షిప్ లో బిల్డ్ చేస్తారు వీళ్ళు. దీనికి గాను వాళ్ళు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఉన్నటువంటి సబ్ స్టేషన్ కూడా లింక్ చేస్తారు వీళ్ళు ఈ రోడ్ కనెక్టివిటీ ద్వారా ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ రోజు పేటిఎం స్టాక్ 5% డౌన్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చైనా బేస్డ్ ఆలీబాబా గ్రూప్ కు సంబంధించినటువంటి యాంట్ఫిల్ కంపెనీ వాళ్ళకు ఉన్నటువంటి వాటాలో 4% ఆఫ్ ద వాటా సెల్ చేస్తున్నారు. టోటల్ గా వాళ్ళకు ఉన్నటువంటి వాటా వచ్చేసి 9.85% ఆఫ్ ద వాటా. దీంట్లోంచి 4% సెల్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క షేర్ కి 8.9 రూపీస్ 0.75 దగ్గర సేల్ చేస్తున్నారు వీళ్ళు. టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 2,200 crore అని తెలుస్తుంది. అండ్ అలాగే 1.7 crore వర్త్ ఆఫ్ ద షేర్ వీళ్ళు సెల్ చేస్తున్నారు. ఇంకా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు, అలాగే సిటీ గ్రూప్ వాళ్ళు కూడా సెల్ చేశారు ఈ పేటిఎం స్టాక్స్ లో. ఈ టోటల్ బల్క్ డీల్ ని రిజిలెంట్ అనే కంపెనీ వాళ్ళు బై చేశారు. 10.3% ఆఫ్ ద వాటాని వీళ్ళు బై చేశారు. లైక్ యాంట్ఫిల్ నుంచి కానీ, గోల్డ్ మ్యాన్ సాక్స్ నుంచి, సిటీ గ్రూప్ నుంచి కూడా వీళ్ళు టోటల్ వర్త్ వాటా బై చేసింది 10.3%. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే విజయశేఖర్ శర్మ గారి తర్వాత సెకండ్ మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్ గా ఉన్నారు ఈ పేటిఎం కంపెనీలో. ఈ డీల్ వచ్చేసి త్రూ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా జరిగింది. అంటే మనీ ట్రాన్సాక్షన్ అయితే ఎక్కడ డీల్ జరగలేదు. దీనికి గాను రెగ్యులేటర్ కమిషన్ అప్రూవల్స్ కూడా ఉంది అని తెలుస్తుంది ఈ డేటా వల్ల. నెక్స్ట్ ఈ రోజు క్లాస్ వాళ్ళు టెక్ మహీంద్రా కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. అదేంటంటే వీళ్ళు హై కన్విక్షన్ అవుట్ పర్ఫార్మ్ స్టాక్ అని చెప్తున్నారు వీళ్ళు. దీంతో పాటు వీళ్ళు స్టాక్ 32% అప్ సైడ్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు పెరుగుతుంది అంటే ఈ మధ్యలో జరిగినటువంటి యుఎస్ చైనా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ డీల్స్ వల్ల కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ యుఎస్ లో కనుక కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గిస్తే కూడా ఈ ఇండియన్ ఐటీ సెక్టర్ అనేది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ యుఎస్ లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి మన ఇండియాలో ఐటీ స్టాక్స్ డెవలప్ అవ్వడానికి, ఐటీ మార్కెట్ స్ట్రాంగ్ అవ్వడానికి. అలాగే రాబోయే కాలంలో యుఎస్ లో బ్యాంక్స్ వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే కూడా మన ఇండియన్ ఐటీ సెక్టర్ కు ఒక అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఈ క్లాస్ వాళ్ళు టార్గెట్ ఏంటంటే 1,976 రూపీస్ ఇచ్చారు 32% అప్ సైడ్ కనుక వెళ్తే. ఈ కంపెనీ FY 27 లో వాళ్ళ టార్గెట్స్ ని రీచ్ అవుతామని చెప్తున్నారు. అండ్ 15% ఎబిటా మార్జిన్ లో 30% ROCE లో రెవెన్యూ గ్రోత్ లో డెవలప్ అవుతామని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఏంటంటే ప్రెసెంట్ గా ఈ మార్చి క్వార్టర్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ అనేది 19% పెరిగింది. అంటే 1,167 crore గా ఉంది. ఎబిటా వచ్చేసి 2.1% పెరిగి 1,378 వరకు రీచ్ అయింది. 1,378 crore రీచ్ అయింది. ఇప్పుడు మార్జిన్ ఏంటంటే 10 basis points పెరిగింది ఈ కంపెనీకి. దాంతో పాటు 10.3% రీచ్ అయింది ఈ కంపెనీ. మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.